Hi guys, good morning. Hi, good morning. Let's get started. సో మీ గురించి ఒక చిన్న బ్రీఫ్ ఇవ్వగలుగుతారా? జస్ట్ స్మాల్ లైన్. సో వాట్స్ అవర్ మన క్వాలిఫి ఏం చేస్తున్నారు? సో వాట్ ఎగ్జాక్ట్లీ థింగ్స్ ఆర్ స్మాల్ ఇంట్రడక్షన్ అబౌట్ యువర్ గైస్ యువర్ సెల్ఫ్. This is Hemant. Yeah. I am from Tirupati. Okay. I completed graduation 2007. 2007. Okay. Basically, I am working on administration accounts background. Okay. So I very much interest to learn cyber security. If I switch to cyber security, how can I survive? Okay, we'll be discussing in this session, not an issue. And next, Suresh. Hi, sir. Good morning. My name is Hemant Reddy. I am from Chittoor. Okay. I have 2015 pass out. I am working in experience 6.5 years embedded testing. I have to learn in cyber security. Okay. I update the change the domain. Okay, got it. And next, anyone? Your voice is low, Suresh. Hello. Now I am audible. Yes, you are audible right now. Yeah, so hi, this is Suresh. I am from Kakinada, and I have 6 years of IT experience in APG domain. So, just I want to switch this domain to cybersecurity. Okay. But actually, I don't know what domain they can choose in cybersecurity. There is a lot of domains in cybersecurity, right? Yes. నేను క్లియర్ గా చెప్తాను. నేను ఏమేమి డిఫరెంట్ డొమైన్స్ ఉంటాయి ఏంటి అని చెప్పి. అండ్ నెక్స్ట్ వన్ విష్ణు. ఓకే. Okay, let me start sharing the screen. సో స్క్రీన్ కనిపిస్తుందా అండి? Yes. ఓకే. సో మీకు ఇన్ జనరల్ గా సైబర్ సెక్యూరిటీ అంటే ఏం ఐడియా ఉందండి మీకు? ఇన్ జనరల్ గా అంటే అది వినగానే మనకి ఏం గుర్తొస్తుంది, ఏం చేస్తామని చెప్పి. ఎనీవన్? సారీ? ఓకే, నెక్స్ట్. Networking side. ఓకే. సో సైబర్ సెక్యూరిటీలో మనం జనరల్ గా ఏం చేస్తాం, వాట్ వీ డూ అంటే ఇట్స్ లైక్ ప్రొటెక్టింగ్ ది డేటా ఆఫ్ ది ఆర్గనైజేషన్స్. సో ఆర్గనైజేషన్స్ ని హ్యాకర్స్ అటాక్ చేయకుండా దాన్ని మనం కాపాడడమే వాట్ ఎగ్జాక్ట్లీ వీ డూ ఇన్ ద సైబర్ సెక్యూరిటీ. ఓకే. సో దాంట్లో మనకి 2 టైప్స్ ఉన్నాయి. ఓకే. సో ఫస్ట్ వన్ వచ్చేసి అఫెన్సివ్ పార్ట్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి డిఫెన్సివ్ పార్ట్. ఓకే. సో డిఫెన్సివ్ పార్ట్ వచ్చేసి మీరు ఆల్రెడీ వినొచ్చు, లైక్ సాక్స్, ఐటీ, జిఆర్సి. సో ఇవన్నీ మనకి డిఫెన్సివ్ పార్ట్ లో వస్తాయి. సో ఇక్కడ వీటిలో ఏంటి, డిఫెన్సివ్ పార్ట్ లో ఏం చేస్తారంటే ఇట్స్ కంప్లీట్లీ మానిటరింగ్, ఇన్సిడెంట్ అండ్ రెస్పాన్సింగ్ మానిటరింగ్ మాత్రమే ఉంటుంది. దాంతో పాటు ఇక్కడ ఏంటి అంటే 24/7 షిఫ్ట్స్ ఉంటాయి డిఫెన్సివ్ పార్ట్ లో వచ్చేసేటప్పుడు. ఓకే. సో దీంట్లో 3 లెవెల్స్ ఉంటాయి, లెవెల్ 1, లెవెల్ 2 అండ్ లెవెల్ 3. దట్స్ ద ఫైనల్ స్టేజ్ ఫర్ ద డిఫెన్సివ్ పార్ట్ అలాంగ్ విత్ ద కంప్లైన్స్ ఆడిట్స్ అనేవి జరుగుతాయి అన్నమాట మనకి. సో అది వచ్చేసి మనకి ఇంటూ ద డిఫెన్సివ్ part of the cyber security. Okay, this is also known as the blue teaming. Okay na? So offensive part వచ్చేసి ఏంటి, ఇక్కడ ఏం చేస్తాము అని అంటే ఇది కంప్లీట్లీ ఎండ్ టు ఎండ్ ఎథికల్ హ్యాకింగ్. ఓకే.
సో ఎథికల్ హ్యాకింగ్ లో ఇక్కడ ఎలా ఆఫెన్సివ్ పార్ట్ లో ఏంటి ఫుల్ లెంత్ గా చెప్పాలి అని అంటే, సో ఇన్ జనరల్ గా హ్యాకర్స్ అనే వాళ్ళు ఎలా అయితే హ్యాక్ చేస్తారో అప్లికేషన్స్ ని కానీ నెట్వర్క్స్ ని కానీ, ఎలా అయితే వాళ్ళు ఏ మెథడాలజీస్ యూజ్ చేసి హ్యాక్ చేస్తారో, లేదా ఏ టెక్నిక్స్ ద్వారా హ్యాకింగ్ కి ఛాన్సెస్ ఉన్నాయి అనే కాన్సెప్ట్స్ అన్ని కూడాను మనం అఫెన్సివ్ పార్ట్ లో వాళ్ళు అటాక్ చేయకముందే మనం కనుక్కొని మనం ఆర్గనైజేషన్స్ ని ప్రొటెక్ట్ చేస్తాం. ఓకే, సో అఫెన్సివ్ పార్ట్ వచ్చేసి కంప్లీట్లీ మనం డీల్ చేసేదంతా కూడా ఎథికల్ హ్యాకింగ్. సో ఈ కోర్స్ లో కూడా మన కంప్లీట్ కోర్స్ అంతా కూడా మనం ఎథికల్ హ్యాకింగ్ పార్ట్ లోనే ఎథికల్ హ్యాకింగ్ కిందకే వస్తుంది అనమాట. సో ఎథికల్ హ్యాకింగ్ లో మనకి ఏమేమి ఉంటాయి, ఏం చేస్తాము, ఏం నేర్చుకుంటాము, దేనిపైన వర్క్ చేస్తాము ఏంటి అని అంటే, సో ఆర్గనైజేషన్ లో ఇన్ జనరల్ గా మనకి ఏమేమి ఉంటాయి, వాళ్ళ యొక్క అప్లికేషన్ ఉంటుంది, సో వాళ్ళకి సంబంధించిన నెట్వర్క్ పార్ట్ ఉంటుంది, మొబైల్ అప్లికేషన్స్, ఏపీఐస్, సోర్స్ కోడ్. సో ఈ పార్ట్స్ లో ఏవైతే ఉంటాయో, సో ఇవన్నీ కూడా ఆర్గనైజేషన్ కి సంబంధించింది, రైట్? సో ఇవన్నీ కూడా మనం హ్యాకర్స్ అనే వాళ్ళు వీటిని హ్యాక్ చేయకముందే మనమే ఎలా హ్యాక్ చేస్తాం ఏంటిదని మనం కనుక్కొని ఆర్గనైజేషన్స్ కి ఆ రిపోర్ట్ ఇచ్చి మనం ప్రొటెక్ట్ చేస్తాం అనమాట. సో దిస్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ అబౌట్ ద ఎథికల్ హ్యాకింగ్. అండ్ ఇదంతా దాన్ని మనం ఇంకొక పేరుతో ఎలా పిలుస్తారు, ఏమంటారు అని అంటే విఏపిటి. సో ఈ ఎథికల్ హ్యాకింగ్ అన్న విఏపిటి అన్న రిఫర్స్ టు ద సేమ్ థింగ్. ఇది గుర్తుపెట్టేసుకోండి. సో ఓన్లీ ద పాయింట్ ఈస్ విఏపిటి ఇస్ నథింగ్ బట్ వల్నరబిలిటీ అసెస్మెంట్ అండ్ పెనట్రేషన్ టెస్టింగ్. ఓకే, సో ఇది వేరే, విఏపిటి ఇస్ డిఫరెంట్, ఎథికల్ హ్యాకింగ్ ఇస్ డిఫరెంట్ అంటే కాదండి. సో విఏపిటి అన్న ఎథికల్ హ్యాకింగ్ అన్న సేమ్ థింగ్. ఇవంతా కూడాను అఫెన్సివ్ పార్ట్ లోనే వస్తుంది. సో దీంట్లో జాబ్స్ ఎలా ఉంటాయంటే సైబర్ సెక్యూరిటీ కన్సల్టెంట్ అని చెప్పి, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ కన్సల్టెంట్ అని, సెక్యూరిటీ అనలిస్ట్ అని చెప్పి, ఇలా డిఫరెంట్ పొజిషన్స్ అనేటివి మనకి దీంట్లో ఉంటాయి. సో అందులో ఈ అఫెన్సివ్ పార్ట్ లో లాస్ట్ స్టేజ్ అడ్వాన్స్డ్ లెవెల్ ఆఫ్ ది అఫెన్సివ్ లోకి వచ్చేసేటప్పటికి దాన్ని మనం రెడ్ టీమ్ అని అంటాం. సో ఇక్కడ దీన్ని డిఫెన్సివ్ పార్ట్ ని బ్లూ టీమ్ అని ఎలా అంటారు, అఫెన్సివ్ లో ది అడ్వాన్స్ స్టేజ్ ఈస్ నథింగ్ బట్ ద రెడ్ టీమ్ పార్ట్. సో వన్స్ ఒక్కసారి ఇవన్నీ కూడా మనం నేర్చుకున్న తర్వాత దెన్ వీ కెన్ ఎంటర్ ఇన్ టు దిస్ రెడ్ టీమింగ్ పార్ట్. ఓకే, సో దీంట్లో మనం ఎలా జరుగుతుంది, ఎలా నేర్చుకుంటాము, అసలు ఏంటి, వీటికి ఏమైనా కోడింగ్ లాంగ్వేజ్ కావాలా, లేకపోతే ఇంకేమైనా ప్రీ రిక్విజిట్స్ కావాలా, ఎవరైనా నేర్చుకోవచ్చా అనే డిస్కషన్ కి వస్తే, సైబర్ సెక్యూరిటీలో అఫెన్సివ్ పార్ట్ లో వచ్చేసేటప్పటికి మనం జస్ట్ 1 నుంచి 2% మాత్రమే కోడింగ్ అనేది మనం యూజ్ చేస్తాం. ఓకే, సో ఈ 1 నుంచి 2% కోడింగ్ లో మనం ఏం చేస్తాము, ఎందుకు, అది కూడా అంటే అసలు అప్లికేషన్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో బిల్డ్ అయ్యింది, వాళ్ళు ఏమేమి యూజ్ చేస్తున్నారు అనేటిది తెలుసుకోవడానికి మాత్రమే ఈ 1 to 2%. సో దానికి మనకు ఫుల్ లెంత్ కోడింగ్ నాలెడ్జ్ ఇవన్నీ ఉండాల్సిన అవసరం లేదు. సో అకార్డింగ్ టు ద మన ఒక్కొక్క సెషన్ వెళ్తున్న కొద్దీ మనకు అక్కడ తెలిసిపోతూ ఉంటుంది. సో అక్కడే మనం నేర్చుకుంటూ వెళ్ళిపోతాం. మనకు 0% కోడింగ్ నాలెడ్జ్ ఉన్నా కూడా మనం సైబర్ సెక్యూరిటీకి వెళ్ళొచ్చు ఏ డౌట్ లేకుండా. ఓకే, సో కోడింగ్ లాంగ్వేజ్ వచ్చేసి ఇది. అండ్ ఇంకేమన్నా టూల్స్ గురించి ఇవన్నీ గురించి ఏమన్నా నాలెడ్జ్ కావాలా, ఏమన్నా స్క్రిప్టింగ్ ఇట్లా ఏమన్నా కావాలా అని అంటే, ఇంకా మనం ఈ అఫెన్సివ్ పార్ట్ ఆఫ్ ది సైబర్ సెక్యూరిటీలోనే చాలా టూల్స్ యూజ్ చేస్తాం. అంటే ఒక్కొక్క అప్లికేషన్ కి టెస్టింగ్ కి, ఒక్కొక్క అప్లికేషన్ లో మనం లూప్ హోల్స్, సో బగ్స్, ఇన్ జనరల్ గా మనం బగ్స్ అని అంటాం కదా. సో బగ్స్ ఆర్ నథింగ్ బట్ ద వల్నరబిలిటీస్ అనమాట ఇన్ టెక్నికల్ టర్మ్స్ ఆఫ్ ది సైబర్ సెక్యూరిటీ. సో అవన్నీ కూడా మనం కనుక్కోవడానికి డిఫరెంట్ టూల్స్ యూజ్ చేసుకుంటూ వస్తాము. లైక్ ఒక్కొక్క అప్లికేషన్ కి ఒక్కొక్కలాగా టూల్స్ యూజ్ చేసుకుంటూ వస్తాం. సో ఆ టూల్స్ అన్ని కూడా మనం హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ క్లియర్ గా నేర్పించుకుంటూ వస్తాం. సో దానికి స్పెషల్ గా కోడింగ్ కానీ స్క్రిప్ట్స్ అనేటివి కూడా అవసరం ఉండదు. బట్ కొన్ని వల్నరబిలిటీస్ కనుక్కోవడానికి మన స్క్రిప్ట్స్ అనేది రాయాల్సి వస్తుంది. అవి కూడా మనకు ప్రీ డిఫైన్ గా మనకు ఆల్రెడీ మార్కెట్ లైక్ గిట్ హబ్ లో, రిపాజిటరీస్ లో ఆల్రెడీ స్టోర్ అయి ఉంటాయి. సో అవే యూజ్ చేసుకొని మనం ముందుకు వెళ్తూ ఉంటాము. అవి ఎలా యూజ్ చేయాలి, అవి ఎందుకు యూజ్ చేస్తాం, అక్కడ ఎందుకు యూజ్ చేయాలి అనేది కూడా ప్రతి ఒక్క వల్నరబిలిటీస్ మన డిస్కషన్స్కి వచ్చేటప్పటికి ప్రతి ఒక్కటి మనం డిస్కస్ చేసుకుంటూ వస్తాం. సో ఇక్కడ ఇంకొక క్వశ్చన్ నాకుంది మీ అందరికి. సో మీరు కోర్స్ కంటెంట్ చూసారా మొత్తం? మీరు హ్యావ్ యూ గాన్ టు ద కోర్స్ కంటెంట్? ఎనీవన్?
1. Okay. సో పోస్ట్ కంటెంట్ లింక్ షేర్ చేస్తాను. ఓకే, కోర్స్ కంటెంట్. ఓకే, నేను ఒక్కసారి డిస్ప్లే చేసి చూపిస్తాను. 1 సెకండ్. సో ఆఫ్టర్ మన ఈ థియరిటికల్ పార్ట్ డిస్కషన్ అయిపోయిన తర్వాత ఒక ప్రాక్టికల్ థింగ్స్ అవన్నీ ఒకసారి నేను చేసి చూపిస్తాను. ఓకే, సో ఇందులో వచ్చేటప్పటికి సైబర్ సెక్యూరిటీలో ఇప్పుడు చాలా మంది ఇప్పుడు యాజ్ యువర్ గైస్ ఆర్ సేయింగ్ లైక్ యు ఆర్ ట్రైయింగ్ టు షిఫ్ట్ టు దిస్ సైబర్ సెక్యూరిటీ డొమైన్, రైట్? సో ఇప్పుడు చెప్పండి, మీకు ఇప్పుడు ప్రీ రిక్విజిట్స్ లైక్ ఈ కోడింగ్ లాంగ్వేజ్ ఇవన్నీ కూడా ఏది అవసరం లేదు. యూ కెన్ లెర్న్ ద థింగ్స్. ఒక్కటి పాయింట్ ఏంటి అని అంటే ఈ అఫెన్సివ్ పార్ట్ వచ్చేసేటప్పటికి హ్యాకర్స్ పర్స్పెక్టివ్ లో మనం ఆలోచించుకుంటూ మనం పని చేసుకుంటూ వెళ్ళిపోతామండి. అంతకు మించి నో అదర్ థింగ్స్ దట్ వీఆర్ రిక్వైర్డ్ విత్ ఎనీ ఆఫ్ ద పార్ట్. ఓకే, సో ఏదైనా కానీ పాయింట్ వచ్చేసి మైండ్ సెట్ వచ్చేసి హ్యాకర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది. అండ్ మనం అప్రోచ్ మెథడ్స్ కానీ ఎలా కనుక్కుంటాం అంతా కూడా ఎథికల్ హ్యాకింగ్ పార్ట్ లో ఉంటుందండి. సో దెర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ హ్యాకర్స్ అండి. ఇన్ జనరల్ గా దెర్ ఆర్ white hat hackers and black hat hackers. So white hat hackers ante nothing but ethical hackers అండి. And black hat hackers are the official hackers. సో వీళ్ళకి తేడా ఏంటి అంటే ఈ హ్యాకర్స్ కి వాళ్ళకి బౌండరీస్ కానీ ఎంతవరకు చేయాలి, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఏ వెబ్సైట్ పైన ఆ వెబ్సైట్ పైన వర్క్ చేస్తూ ఉంటారు, దేన్ని పడితే దాన్ని హ్యాక్ చేస్తూ ఉంటారు. సో దట్స్ అబౌట్ ది వాట్ అంటే హ్యాకర్ గా నిజంగా హ్యాకర్స్ ఎలా ఉంటారో సో వాళ్ళందరినీ కూడా బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్ అని అంటారు. సో కమింగ్ టు ఎథికల్ హ్యాకర్స్ అంటే మనకు ఒక యాక్సెస్ అనేది ఉంటుంది, మనకు ఒక రిస్ట్రిక్షన్స్ అనేటివి ఉంటుంది, మనకంటూ కొన్ని బౌండరీస్ అనేటివి ఉంటాయి. సో ఆ బౌండరీస్ అండ్ రిస్ట్రిక్షన్స్ వరకే మనం వెళ్ళి ఈ హ్యాకింగ్ టెక్నిక్స్ అనేటివి పర్ఫామ్ చేసి మనం వస్తాం. సో మనకు ఒక ఆథరైజ్డ్ యాక్సెస్ ఉంటుంది టు పర్ఫామ్ దిస్ హ్యాకింగ్ థింగ్స్. సో అందుకోసం అని చెప్పి మనల్ని ఎథికల్ హ్యాకర్స్ అని అంటారు. మిగతా వాళ్ళని హ్యాకర్స్ అంటే వాళ్ళ యాక్సెస్ లేకుండా ఏది పడితే అది చేసుకుంటూ వెళ్ళే వాళ్ళని హ్యాకర్స్, బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్ అంటారు. మనకి యాక్సెస్ ఉంటుంది కాబట్టి వైట్ హ్యాట్ హ్యాకర్స్ అని అంటారు. సో దిస్ ఈస్ అబౌట్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హ్యాకింగ్. అండ్ మనకి ఇందులో సెషన్స్ ఎలా ఉంటాయి, మేము సెషన్స్ ఎలా చూపిస్తాము, మా ఈ యొక్క కోర్స్ కంప్లీట్ ఎలా అవుతుంది అంటే సో నా సెషన్స్ వచ్చేసి దేర్ విల్ బి 1 to 1.5 hour సెషన్స్. ఓకే, సో ఈ 1.5 hour సెషన్స్ ని నేను ఎలా డివైడ్ చేసి ఎలా చెప్తాను అంటే ఫస్ట్ 30 minutes వచ్చేసి థియరిటికల్. ఓకే, థియరిటికల్ పార్ట్. సో మనం ఏదైతే అసలు టాపిక్ ఏంటి, అసలు ఎలా కనుక్కోవాలి, దానికి ఎలా కనుక్కోవాలి, బగ్స్ కనుక్కోవాలంటే ఎలా డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి, ఎలా డిఫరెంట్ గా అప్రోచ్ అవ్వాలి. సో అదంతా కూడా థియరిటికల్ పార్ట్స్ లో ఫస్ట్ 30 minutes మనం డిస్కస్ చేస్తాం. అండ్ నెక్స్ట్ 30 minutes విల్ బి ద ప్రాక్టికల్. సో రియల్ టైమ్ గా ఏదైనా ఒక లైవ్ వెబ్సైట్ పైన నేను మీకు కనుక్కొని చూపిస్తాను. సో ఇన్ జనరల్ గా నేను నా ప్రాక్టికల్ సెషన్స్ ఎలా ఉంటాయి అని అంటే ఒక్కసారి మీరు ప్రాక్టికల్ సెషన్స్ అటెండ్ అయిన తర్వాత రియల్ టైమ్ లో మీరు వర్క్ చేసేటప్పుడు, రియల్ టైమ్ లో మీరు ఏదైనా జాబ్ వన్స్ కోర్స్ అంతా అయిపోయిందో మీరు జాబ్కి వెళ్ళినప్పుడు మీరు ఎలా అయితే చెయ్యాలి, మీకు ఎలా అయితే అప్రోచ్ అవ్వాలి, అప్లికేషన్ ఇచ్చినప్పుడు దాంట్లో ఎలా అయితే కనుక్కోవాలి అనేది మీకు ఇక్కడ మీకు క్లియర్ గా నేను చూపిస్తాను. రియల్ వెబ్సైట్స్ పైన, లైవ్ వెబ్సైట్ పైన నేను ఆ థియరిటికల్ పార్ట్ లో ఏవేవైతే బగ్స్ మనం డిస్కస్ చేస్తామో అవన్నీ కూడా మనం ఇక్కడ ప్రాక్టికల్ గా చూపిస్తూ నేర్పించుకుంటూ వస్తాం. సో దట్ మీకు అందరికీ కూడా హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అనేది క్లియర్ గా వస్తుంది. దీంతో పాటు నెక్స్ట్ 30 minutes వచ్చేసి డౌట్స్ అండ్ అసైన్మెంట్స్. సో నేను ఇక్కడ ఈ 2 categories అయిపోయిన తర్వాత థర్డ్ పార్ట్ ఆఫ్ ది సెషన్ లో డౌట్స్ ప్లస్ మీకు కూడా ఈ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న అప్లికేషన్స్ లైక్ DVWA, BWAP అని చెప్పి వల్నరబిలిటీస్ ఉన్న అప్లికేషన్స్ ఉంటాయి. సో అవి నేను ఇవ్వను, అవి మీరు హ్యాండ్స్ ఆన్ గా మీరు ప్రాక్టీస్ చేస్తూ రావాలి. దాంతో పాటు నేను రియల్ వెబ్సైట్స్ ఇస్తా. సో దట్ మీకు ఒక రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ జరుగుతూ వస్తుంది. సో మనకి ఈ కోర్స్ పార్ట్ లో అంతా కూడా మీకు కంప్లీట్లీ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఇస్తాను. సో దట్ మీకు ఆర్గనైజేషన్ కానీ మీరు జాబ్లో జాయిన్ అయినా కానీ ఎక్కడ కూడా మీరు ఒక ఇష్యూ అనేది ఫేస్ చేయకుండా ఉండడానికి సో ఇలా నేను ప్లాన్ చేశాను అనమాట. సో దిస్ ఈస్ హౌ మై సెషన్స్ థింగ్స్ గోస్. ఓకే.
ఓకే. అండ్ అలాంగ్ విత్ దిస్ థింగ్ ఇన్ సైబర్ సెక్యూరిటీ అఫెన్సివ్ పార్ట్కి వచ్చేసేటప్పటికి నేను మీకు ఎంత థియరిటికల్గా ప్రాక్టికల్గా చేసి చూపించినా కూడా మీరు రీసెర్చ్ అనేది ఖచ్చితంగా చేయాలి. సో ఇట్స్ ఆల్ అబౌట్ అఫెన్సివ్ పార్ట్కి వచ్చేటప్పటికి ప్రాక్టీస్ అండ్ రీసెర్చ్. సో రీసెర్చ్ చేస్తేనే అఫెన్సివ్లో మనం గెట్ ఆన్ అవుతాము. సో రీసెర్చ్ ఎందుకు చేయాలి అని అంటే రోజుకి ఒక కొత్త వల్నరబిలిటీస్ లేదా కొత్త బగ్స్ వస్తూ ఉంటాయి. సో వాటన్నిటికీ కూడా మనం అప్డేటెడ్ ఉండాలి కాబట్టి ఈ రీసెర్చ్ పార్ట్ అనేది ప్లేస్ ఎ క్రూషియల్ రోల్. సో ఆ రీసెర్చ్ ఎలా చేయాలి, ఎలా టూల్స్ యూజ్ చేయాలి, ఆ రీసెర్చ్ మీకు ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎలా చదువుకోవాలి అనేటివన్నీ కూడా మేము నేర్పిస్తాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రాక్టీస్ థింగ్స్. సో మీరు ఎంత హ్యాండ్స్ ఆన్ గా ప్రాక్టీస్ చేస్తే ప్రతి ఒక్క వల్నరబిలిటీస్ ఎంత మీరు తొందరగా నేర్చుకొని ఎంత హ్యాండ్స్ ఆన్ ఖచ్చితంగా ప్రాక్టీస్ కంపల్సరీ ఇంపార్టెంట్ అండి. సో దట్ అప్పుడే మీకు అర్థమవుతుంది వల్నరబిలిటీ ఏంది, ఎలా కనుక్కోవాలి. సో డిఫరెంట్ అప్లికేషన్స్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలి అనేది కూడా మీకు క్లారిటీ వస్తుంది. సో రీసెర్చ్ అండ్ ప్రాక్టీస్ plays a crucial role for the offensive part of the cyber security. సో నేను ఎంత చెప్పినా కూడా మీరు మాత్రం ఖచ్చితంగా రీసెర్చ్ అండ్ ప్రాక్టీస్ ఖచ్చితంగా చేయాలి. అంటే నేను ఏవైతే చెప్తానో డే వైజ్ గా ఎలా అయితే ఉంటుందో సో అవన్నీ కూడా మీరు ఆ డే వైజ్ గా రీసెర్చ్ అండ్ ప్రాక్టీస్ చేయడం మ్యాండేటరీ అనమాట. సో దిస్ ఈస్ వాట్ అబౌట్ దిస్ అఫెన్సివ్ పార్ట్ అండ్ దిస్ ఆర్ హౌ ద థింగ్స్ గోస్. ఓకే. అండ్ ఇప్పుడు మీరు అడగండి డౌట్స్ ఏమైనా ఉన్నాయని ఇప్పుడు చెప్పండి. సో నేను వన్స్ ద డౌట్స్ క్లియర్ అయిపోయిన తర్వాత నేను ప్రాక్టికల్ గా ఒకసారి లైవ్ గా మీకు ఎలా ఉంటది, వల్నరబిలిటీస్ ఎలా కనుక్కుంటామని చెప్పి అది ఒకసారి నేను చూపిస్తాను. దాంతో పాటు మీకు కోర్స్ కంటెంట్ ఏంటి అనేది కూడా ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. ఎనీ డౌట్స్ ఇప్పుడు అడగండి. బ్రో వన్ డౌట్. ఇప్పుడు మాకు సైబర్ సెక్యూరిటీలో ఏది సాక్ సైడ్ చెప్తారా లేకపోతే ఎథికల్ హ్యాకింగ్ సైడ్ చెప్తారా? లేదా బోత్ మొత్తం నేను ఓన్లీ కంప్లీట్లీ అఫెన్సివ్ అండ్ ఎథికల్ హ్యాకింగ్ పార్టే చెప్తాను. సో నా కోర్సులో వచ్చేటప్పటికి వెబ్ అప్లికేషన్స్, నెట్వర్క్స్, మొబైల్, ఏపీఐస్, సోర్స్ కోడ్ అండ్ ఇంట్రొడక్షన్ టు ద బగ్ బౌంటీ అండ్ ఇంట్రొడక్షన్ టు ద రెడ్ టీమింగ్ అనేది కూడా కవర్ అవుతుందండి. ఇది ఎలా ఉంటుంది బ్రో? ఇప్పుడు మార్కెట్ ఎలా ఉంది బ్రో? మార్కెట్ అసలు అఫెన్సివ్ పార్ట్కి అయితే అసలు వి డోంట్ హ్యావ్ ఎనీ టెన్షన్ లేదు. అసలు మీరు ఒక్కసారి ఓపెన్ చేసి చెక్ చేసుకున్న అప్లికేషన్ సెక్యూరిటీ కన్సల్టెంట్స్ కానీ ఇది కూడా రెగ్యులర్ గా వీ హ్యావ్ గ్రేట్ డిమాండ్ ఫర్ ద అఫెన్సివ్ పార్ట్. మేము డొమైన్ చేంజ్ బ్రో, అందువల్ల అని అడుగుతున్నా. డొమైన్ చేంజ్ వస్తున్నాం కదా, దానివల్ల ఏమన్నా ప్రాబ్లం లోపల ఏమన్నా లేదండి. ఇంకొకటి మీకు అందరికి కూడా క్లారిటీ ఇస్తానండి. ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ వచ్చినా కూడా ఈ ఎథికల్ హ్యాకింగ్, ఈ అఫెన్సివ్ పార్ట్ ఆఫ్ ది సైబర్ సెక్యూరిటీ వాళ్ళు ఆ ఏఐని టెస్ట్ చేసిన తర్వాతనే వాళ్ళు లైవ్కి వస్తారు. ఏఐ అయినా కూడా బయటికి రావాలంటే. సో దట్స్ ద పవర్ ఆఫ్ ద అఫెన్సివ్ సెక్యూరిటీ పార్ట్ ఇన్ ద సైబర్ సెక్యూరిటీ. సో నో ఏఐ ఈస్ గోయింగ్ టు రీప్లేస్ దిస్ అఫెన్సివ్ పార్ట్ ఆఫ్ ది సైబర్ సెక్యూరిటీ. ఐ కెన్ గ్యారంటీ యూ. అది నేను చెప్పేది. ఈ కోర్స్ డ్యూరేషన్ ఎలా ఉంటుంది? సో కోర్స్ డ్యూరేషన్ వచ్చేసి మనకి 60 to 70 days ఉంటుందండి. సో ఆఫ్టర్ ద కోర్స్ డ్యూరేషన్ మన జాబ్ సపోర్ట్ అండ్ అవి ఎలా ఉంటాయంటే అండి, సో వీ ప్రొవైడ్ విత్ జాబ్ సపోర్ట్ అండ్ ప్లేస్మెంట్ అసిస్టెంట్స్. సో మనం ఎలా చేస్తామనంటే మీ రెజ్యూమ్ బిల్డింగ్, తర్వాత మాక్ ఇంటర్వ్యూస్, దాంతోపాటు మీకు ఏదైతే పొజిషన్స్కి అప్లై చేస్తున్నారో దానికి తగ్గట్టు మిమ్మల్ని ప్రిపేర్ చేస్తాము. మిమ్మల్ని ఏ క్వశ్చన్స్ అడుగుతారు, మీరు ఎలా ఆన్సర్ చేయాలి, ఎలా కాన్ఫిడెంట్గా చెప్పాలి, సో అలా మేము ప్రిపేర్ చేస్తాము. దాంతోపాటు ఈ అఫెన్సివ్ పార్ట్ వచ్చేసేటప్పటికి మీకు ఇంటర్వ్యూస్లో సెకండ్ రౌండ్ ఆఫ్ ది ఇంటర్వ్యూలో మీకు ఒక అప్లికేషన్ ఇచ్చి టెస్టింగ్ ఇస్తారండి. సో ఆ టెస్టింగ్ అనే ఆ సిచ్యువేషన్ లో సెకండ్ రౌండ్ లో కూడా మేము మీకు హెల్ప్ చేస్తాము. ఆ అప్లికేషన్ ఇచ్చినప్పుడు వల్నరబిలిటీస్ తీయడంలో కానీ దానికి రిపోర్ట్ రాయడంలో కానీ మేము హెల్ప్ చేస్తాము. అండ్ ఆ రిపోర్ట్ రాసిన తర్వాత ఫైనల్ రౌండ్ కి ఆ రిపోర్ట్ కి తగ్గట్టు వాళ్ళు ఏం క్వశ్చన్స్ అడుగుతారు, ఎలా జరుగుతుంది అనే దాని గురించి కూడా మేము మిమ్మల్ని ప్రిపేర్ చేస్తూ ఫైనల్ రౌండ్ కి మూవ్ చేస్తూ వస్తాము. వీటన్నిటితో పాటు డైలీ వైజెస్ గా మనకి ఎక్కడెక్కడైతే ఓపెనింగ్స్ ఉన్నాయో, ఎక్కడెక్కడైతే ఏమేమి ఉన్నాయో సో అవన్నీ కూడా నేను షేర్ చేసుకుంటూ వస్తాను. ఓకే. హలో సార్, గుడ్ మార్నింగ్ Yes. సార్. యా గుడ్ మార్నింగ్ సార్, నేను కామర్స్ బ్యాక్గ్రౌండ్ సార్, నాది అకౌంట్స్ సెక్షన్, అకౌంట్స్. ఇప్పుడు దీనికి జాయిన్ అయితే గట్టిన అవ్వగలనా సార్? అంటే ఎలా ఏంటనేది. గెట్టిన్ అవ్వడంలో ప్రాబ్లం ఏం లేదండి, అదే చెప్తున్నాను కదా. సో ది అఫెన్సివ్ పార్ట్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీలో ఇలా ఇక్కడ ఏంటి అని అంటే మనకి
కోడింగ్ నాలెడ్జ్ అవసరం లేదండి. అసలు కోడింగ్‌తో రిక్వైర్మెంటే లేదు. సో ఏదున్నా గూడా మనం అఫీషియల్‌గా వెళ్తూ ఉంటాము. ఎథికల్ హ్యాకింగ్‌లో మనం ఇక్కడ ఏవేవైతే చెప్పుకుంటూ నేర్చుకుంటూ వెళ్తామో అవే నేర్చుకుంటూ వెళ్ళిపోతాం. అండ్ డిమాండ్ గూడా వచ్చేసి చాలా ఉందండి. లైక్ 1, 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ కంప్లీట్ చేసిన అఫెన్సివ్ పార్ట్‌లో కంప్లీట్ చేసినోళ్ళు గూడా ఇప్పుడు వాళ్ళు మార్కెట్‌లో దే ఆర్ డిమాండింగ్ 10-15 లాక్స్ ఇన్ ద మార్కెట్ అండి. సో దట్స్ ద డిమాండ్ ఫర్ దిస్ అఫెన్సివ్ పార్ట్ ఆఫ్ ది సైబర్ సెక్యూరిటీ. లాంగ్వేజ్ ప్రాబ్లం ఉండదు కదా సార్? అంటే లాంగ్వేజ్ అర్థమైద్దా సార్? అంటే కామర్స్ బ్యాక్గ్రౌండ్. మీకు ఈజీగానే ఉంటుందండి. లాంగ్వేజ్ మనం ఇక్కడ కోడింగ్ ఇవన్నీ కూడా ఏం చెయ్యం కదండి. సో ఇన్ జనరల్‌గా హ్యాకర్స్ పర్స్పెక్టివ్‌లో హ్యాకర్స్ ఎలా హ్యాక్ చేస్తారనే దానికి మనం అన్ని నేర్చుకొని దాని ప్రకారం మనం ఆర్గనైజేషన్స్‌కి వర్క్ చేసుకుంటూ వస్తాం. దట్స్ ఇట్. సో మాన్యువల్ టెస్టింగ్ లాగానే ఉంటుంది. బట్ ఇందులో ఏంటంటే కంప్లీట్లీ హ్యాకర్స్ పర్స్పెక్టివ్‌లో ఆ సెక్యూరిటీ టెస్ట్ కేసెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ మనం నేర్చుకుంటూ వస్తాం మనం. సార్ దీనికి ఏజ్ లిమిట్ ఉందా సార్? లేదండి. కోర్స్ ఫీజ్ ఎంత ఏంటండి? అది ఒక్కసారి మీకు వెంకట్ గారు అండి. వెంకట్ గారు చెప్తారు మీకు అన్ని కూడా. ఓకే సార్. ఓకే. బ్రో ప్యాకేజ్ బాగుంటాయి దీంట్లో. ప్యాకేజెస్ చెప్తున్నా కదా. సో ఫ్రెషర్స్‌కే కరెంట్లీ ఇన్ ద మార్కెట్ వచ్చేసి 3-5 లాక్స్ నడుస్తుంది. 1-2 ఇయర్స్ అయిపోగానే దే ఆర్ డిమాండింగ్ అరౌండ్ 10-12 లాక్స్ మార్కెట్‌లో. ఇప్పుడున్న కరెంట్ సిట్యుయేషన్‌లో. యాహ్! సార్ కంపెనీకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏమేం కావాలి సైబర్ సెక్యూరిటీ అనేది అంతా చెప్తారా సార్? అసలు ఎలా ఉంటది మొత్తం ఏంటి? సో మీరు రియల్ టైమ్‌కి వెళ్ళినప్పుడు రియల్ టైమ్‌లో జాబ్ వచ్చినప్పుడు కూడా మీరు ఎలా చేస్తారు? ఎలా చేయాలనేది కూడా మొత్తం ఇందులో కవర్ అవుతుందండి మనకి. ఓకే సార్. యాహ్! ఎనీవన్ ఎనీ అదర్ డౌట్స్? ఇంకొకటి నాది లాస్ట్ డెసిగ్నేషన్స్ వచ్చేసి లాస్ట్ 4 డెసిగ్నేషన్స్ లీడ్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ నెక్స్ట్ సీనియర్ డెవలపర్ అని ఉంటది. ఓకే. సో ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ డొమైన్ చేంజ్ అయినప్పుడు వాళ్ళ డెసిగ్నేషన్ బట్టి ఏమైనా డొమైన్ చేంజ్ అనేది తెలిసిపోతుందా? లేకపోతే ఎలా? డొమైన్ చేంజ్ అవ్వడం వల్ల దాంతో ఏం ప్రాబ్లం లేదు కానీ మనకి ఇంట్రెస్ట్ ప్రకారం మనం మార్చుకుంటూ వచ్చామని చెప్పి మనం మాట్లాడుకోవచ్చు. దాని గురించి టెన్షన్ ఏం లేదు. బట్ అక్కడ మనకి ఎలా ఉంటుంది అంటే ప్యాకేజ్ అనేది ఇప్పుడు మీకు కరెంట్ ఎంత వస్తుందో సేమ్ ఈక్వల్ టు అంత డిమాండ్ చేసుకోవడం లేదా కొంచెం ఎక్కువ డిమాండ్ చేసుకొని వెళ్ళాలి. సో ఫస్ట్ ఇయర్ ఇప్పుడే గెట్ ఇన్ అవుతున్నాం కాబట్టి సైబర్ సెక్యూరిటీలో అది ఒక్కటి మనం చూసుకోవాలి. అంతకు మించి పెద్ద ప్రాబ్లం అయితే ఏం రాదండి. ఓకే. అంటే మనకి యాక్చువల్‌గా సైబర్ సెక్యూరిటీ వర్క్ చేసినప్పుడు 5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ పెట్టినప్పుడు వాళ్ళ డెఫినిషన్ ఎలా ఇస్తారంటే అనలిస్ట్ అని లేకపోతే సైబర్ సెక్యూరిటీ అని ఇస్తారు కదా! సో ఇక్కడ సీనియర్ డెవలపర్ అని ఉంటది. అలాగా ఈ సైబర్ సెక్యూరిటీ ఆల్రెడీ టైప్ ఆఫ్ డెసిగ్నేషన్స్ ఉండవు కదా! సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అని అలాగా. దానివల్ల పెద్ద ప్రాబ్లమ్ ఏం లేదండి. దాని గురించి పెద్ద మీరేం వరీ అవ్వద్దు. బికాజ్ రెజ్యూమ్ బిల్డింగ్ అప్పుడు మనం చేస్తాం. ఎలా చేయాలి అప్లికేషన్‌కి అంటే అప్లై చేసేటప్పుడు మన రెజ్యూమ్ ఎలా చేంజ్ చేయాలి అకార్డింగ్ టు దట్ వాళ్ళ జాబ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ప్రకారం ఎలా చేస్తాం ఏంటిది అనేది కూడా మనం క్లియర్‌గా ఇక్కడ మేము చేస్తామండి. దాని గురించి ప్రాబ్లమ్ ఏం లేదు. సో ఓకే. సైబర్ సెక్యూరిటీ ఇప్పుడు ఇందులో ఎలా అంటే అండి 10థ్ ఫెయిల్ అయినోళ్ళు కూడా చాలా మంది ఈ కంపెనీస్‌లో వర్క్ చేస్తున్నారండి. సైబర్ సెక్యూరిటీ అఫెన్సివ్ పార్ట్‌కి. ఐ హావ్ 2-3 కొలీగ్స్ ఇన్ మై కంపెనీ. నా కంపెనీలోనే ఉన్నారు. సో ఇట్స్ ఈ పార్ట్ వచ్చేసి కంప్లీట్‌లీ మన టెక్నికల్ స్కిల్స్ అండి. ఒక్కటే చెప్తున్నా. సో దట్స్ వై నేను చెప్పింది అదే. రీసెర్చ్ అండ్ ప్రాక్టీస్ ప్లేస్ ఏ క్రూషియల్ రోల్ ఇన్ దిస్ అఫెన్సివ్ పార్ట్. సో టెక్నికల్‌గా మనం స్ట్రాంగ్ అయితే నో వన్ గోనా స్టాప్ us. దట్స్ ద ఓన్లీ థింగ్. అచ్చా! ఇప్పుడు 6 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్‌లో ఇది వీఐపీకి ఎన్ని ఇయర్స్ పెట్టాలి కాల్స్ రావాలంటే? కాల్స్ రావాలంటే సో వి కెన్ కీప్ అరౌండ్ 1-2 ఇయర్స్ పెట్టుకున్నా కూడా సరిపోతుందండి. 1, 2 ఇయర్స్. సో యాక్చువల్‌గా నాది ప్యాకేజ్ వచ్చి ఇప్పుడు కరెంట్ 21 వస్తుంది. ఓకే. సో ఆ ప్యాకేజ్ రీచ్ అవ్వాలంటే మినిమమ్ ఎన్ని ఇయర్స్ పెట్టాలి? 21 వస్తున్నా దట్స్ వాట్ ఐ యామ్ సేయింగ్. లైక్ ఇప్పుడు ఆల్రెడీ మీకు 6 ఇయర్స్ ఉంది కాబట్టి ఒక 2 ఇయర్స్ పెట్టుకున్నాం. 4 ఇయర్స్ ఆల్రెడీ జెన్యూన్‌గా మీకు ఆల్రెడీ డెవలపింగ్ ఎక్స్‌పీరియన్స్ సైడ్ ఉంది కాబట్టి దాని నుంచి 2 ఇయర్స్ ఇది పెట్టేసుకొని వి కెన్ డిమాండ్ ద థింగ్స్. దాని గురించి ప్రాబ్లమ్ ఏం లేదు. ఓకే. 21 డిమాండ్ చేయొచ్చు అంటారు. యాహ్! చేసుకోవచ్చు. ఓకే. బికాస్ వన్ ఆఫ్ మై కొలీగ్ యాక్చువల్లీ తనకి 5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది మాన్యువల్ టెస్టింగ్‌లో. సో తనకి పాత కంపెనీలో ఇట్స్ అబౌట్ హి ఈస్ గెట్టింగ్ అరౌండ్ 20 lakhs ఎట్ దట్ మొమెంట్. సో తను ఒక 1 ఇయరే సైబర్ సెక్యూరిటీ ఎక్స్‌పీరియన్స్ పెట్టుకొని నౌ ఇన్ మా కంపెనీలో హి ఈస్ వర్కింగ్ ఫర్ అరౌండ్ 23 lakhs per annum. అచ్చా! ఓకే. యాహ్!
దాని గురించి టెన్షన్ ఏం లేదండి. ఇట్స్ ఆల్ ఓకే. అబౌట్ ది టెక్నికల్‌గా మనం ఎంత స్ట్రాంగ్‌గా మనం చూపియగలుగుతున్నాం అనేది పాయింట్ అంతే. నాది ఓకే. సార్ మాది ఎంటైర్ కామర్స్ బ్యాక్గ్రౌండ్ కదా సార్. నాది ఎలా ఉంటుంది సార్? కామర్స్ బ్యాక్ అంటే ఇప్పుడు మీకు కరెంట్‌లీ ఇప్పుడు ప్యాకేజ్ అట్లా ఎలా ఉందండి? లేదా మీరు ప్రైవేట్‌గా బయట చేసుకుంటారా? అకౌంటెంట్‌గా చేస్తున్నా సార్ వర్క్. యాహ్! ప్రైవేట్‌గా చేసుకుంటున్నారు రైట్. అవును సార్. అవును సార్. ఓకే. సో, దాన్ని మనం అంటే మళ్ళీ మీరంతా ఫ్రెషర్‌గా మూవ్ చేయాల్సొస్తది సార్. లేదా ఒక 1, 2 ఇయర్స్ ఫేక్ ఎక్స్‌పీరియన్స్ పెట్టి మూవ్ చేయాలి ఇంకా. అది వర్కౌట్ అయిద్దా సార్ మామూలుగా? అదే అంటున్నా కదా! టెక్నికల్‌గా మనం స్ట్రాంగ్ అవుతే మనం ఎలా అయినా పుష్ చేసి తీసుకురావడానికి ఛాన్స్ ఉంటుంది. దాని గురించి ఎనీ మోర్ క్వెషన్స్ అండి? ఎనీవన్? యెస్ చెప్పు. హాయ్ శ్రీకర్. గుడ్ మార్నింగ్. యాహ్! హాయ్. శ్రీకర్ ఇప్పుడు మనకు ఎథికల్ హ్యాకింగ్‌కి సాక్ అనలిస్ట్‌కి అంటే దేనికి ఎక్కువ కాల్స్ ఉంటాయి మనకు డిఫరెన్స్? సాక్ వచ్చేటప్పటికి అది ఎంఎన్‌సీస్‌కి కంపల్సరీ కావాలండి. సో, దానికి రిక్వైర్మెంట్స్ ఎప్పుడు హ్యూజ్‌గానే ఉంటాయి. నేను కాదంటలేను. బట్ దాంట్లో ఏంటి అనంటే దట్స్ గోయింగ్ టు బి 24/7 షిఫ్ట్ అండ్ దాంట్లో మీకు జస్ట్ ఇన్సిడెంట్ అండ్ మానిటరింగ్ రెస్పాన్స్ అండ్ మీకు వర్క్ ప్రెషర్ కూడా చాలా ఎక్కువ ఉంటుందండి. డిఫెన్సివ్ పార్ట్‌కి వచ్చేటప్పటికి. సో, అఫెన్సివ్ పార్ట్‌కి వచ్చేటప్పటికి ఏంటి అంటే మీరు ఎంజాయ్ చేసుకుంటూ వర్క్ చేసుకోవచ్చు. అండ్ డిమాండింగ్ కూడా మీకు చాలా ఎక్కువుంది. దీంతో పాటు ఏంటి అనంటే మీరు కంపెనీస్‌నే డిమాండ్ జేసుకోవచ్చు. డిఫెన్సివ్ పార్ట్‌లో యూ కాంట్ డిమాండ్ ది కంపెనీ ఫర్ ద హై ప్యాకేజెస్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. బట్ కమింగ్ టు ద అఫెన్సివ్ పార్ట్ వచ్చేటప్పటికి మీరు డిమాండ్ జేసుకోవచ్చు. ఓకే. సో, దీంట్లోనే ఎక్కువ అంటే డిఫరెంట్ మోడల్స్ దీంట్లోనే అఫిషియన్సీలో ఉంటాయా? లేదంటే సాక్‌లో అఫెన్సివ్‌లోనే ఉంటాయా? మీకు చాలా ఉంటాయండి. సో, చెప్తున్నా ఫస్ట్ వచ్చేసి ఇనీషియల్‌గా వచ్చేసి సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్ అని చెప్పి స్టార్ట్ చేసి తర్వాత సెక్యూరిటీ కన్సల్టెంట్ అంటారు. తర్వాత సీనియర్ సెక్యూరిటీ కన్సల్టెంట్ అంటారు. తర్వాత అసోసియేట్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ కన్సల్టెంట్ అంటారు. తర్వాత ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ కన్సల్టెంట్, తర్వాత రెడ్ టీమింగ్. సో, రెడ్ టీమింగ్ ఈస్ ద లాస్ట్ స్టేజ్. సో, దీనిలో ఓకే. మనకి వీటన్నిటికి కూడా మీకు మీరు వినే ఉంటారు సీఈహెచ్ సర్టిఫికేట్ అని చెప్పి. ఎప్పుడైనా విన్నారా? సీఈహెచ్. సిఎన్ లైక్ సెక్యూరిటీ అనలిస్ట్ అదొకటి. నో, ఇట్స్ సర్టిఫైడ్ ఎథికల్ హ్యాకర్ సర్టిఫికేట్ అన్నమాట. సో, మన ఈ కోర్స్ అయిపోగానే మీరు ఇన్ కేస్ మీకేమన్నా ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ డూ దిస్ సర్టిఫికేట్. సో, ఈ సర్టిఫికేట్ చేసుకుంటే మీకు ఇంకా యాడ్ ఆన్ ఉంటుందన్నమాట. మీకు రెజ్యూమ్‌కి ఒక వెయిటేజ్ యాడ్ అవుతది. మీ మీకు కాల్స్ రావడం గాని, మీ రెజ్యూమ్ పిక్ చేయడానికి ఇంకా చాలా వెయిటేజ్ యాడ్ అవుతదన్నమాట. సో, ఎథికల్ హ్యాకింగ్. సో, దిస్ ఇస్ ద బేసిక్ సర్టిఫికేట్ ఫర్ దిస్ ఎథికల్ హ్యాకింగ్ అన్నమాట. సో, వన్స్ మనం ఇవన్నీ కంప్లీట్ అయినా, వన్స్ వి ఆర్ స్ట్రాంగ్ విత్ ఆల్ ద థింగ్స్ అని అనుకున్నప్పుడు ఫర్ రెడ్ టీమింగ్ యూ కెన్ గో విత్ OSCP, offensive security certified professional. So this represents this red teaming part అన్నమాట. CH వచ్చేసి ద బేసిక్ పార్ట్ ఆఫ్ ది ఎథికల్. సో, CH కాస్టింగ్ వచ్చేసి మనకి 18,000 to 20,000 ఏమో ఉందండి. OSCP వచ్చేసి $1,000 ఏమో ఉంది. సో, మనకు ఆల్రెడీ కొన్ని కంపెనీస్‌తో టై అప్ అవుతున్నాం. సో, వి విల్ హెల్ప్ యూ ఎగ్జామ్‌కి వోచర్స్ గాని, డిస్కౌంట్ వోచర్స్ గాని అవన్నీ చూసి మీకు ఎంత అంటే చెప్తే మేము అది చూసి మీకు ఇప్పియగలుగుతామండి. ఓకే శ్రీకర్. యాహ్! థాంక్ యూ. ఎనీ మోర్ క్వెరీస్ ఫ్రమ్ ఎనీవన్? యాస్ ఆఫ్ నౌ సర్టిఫికేట్ ఏం మ్యాండేటరీ ఏం కాదు కదా! ఐ మీన్ జాబ్ రావడానికి. కరెంట్ ఇప్పుడైతే ఏది కూడా మ్యాండేటరీ లేదు. బట్ చేసుకుంటే మనకి బెనిఫిట్ అంతే. అంతకు మించి అయితే ఏం లేదండి. ఓకే. ఈవెన్ నాకు 6.5 ఇయర్స్ అవుతుందండి ఎక్స్‌పీరియన్స్ ఉండి. బట్ నేను ఇంతవరకైతే నాకు సీఎస్ లేదండి. నేను ఇంతవరకు ఇవ్వలేదు. నేను డైరెక్ట్ ఓఎస్‌సీపీ రాస్తున్నా ఇప్పుడు. అలా. ఓకే. యాహ్! ఎనీ మోర్ క్వెరీస్? సో, లెట్ మీ షేర్ యూ ద ఒకసారి ఇవి నౌకరీ జాబ్స్ ఏ టైప్ ఆఫ్ ఎలా ఉంటాయండి? అంటే ఎలా 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 ఏస్తారు యాడ్? అంటే అర్థం కాలేదండి. అదే ఇప్పుడు మీరు డైరెక్ట్‌గా వీఏపీటీ అనే ఉంటదా నౌకరీలో జాబ్స్ ఇది? లైక్ అప్లికేషన్ సెక్యూరిటీ అని ఉంటుంది. పెనెట్రేషన్ టెస్టర్ అని ఉంటుంది. వీఏపీటీ టెస్టర్ అని ఉంటుంది. సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్ అని ఉంటుంది. ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ కన్సల్టెంట్ అని ఉంటుంది. ఓకే.
సెక్యూరిటీ కన్సల్టెంట్ అని ఉంటుంది. సో ఇలా డిఫరెంట్ నేమ్స్ తో ఉంటాయి. సో మనం వాటి యొక్క డిస్క్రిప్షన్ చూసుకొని మనం అప్లై చేసుకుంటూ రావాలండి. అది Okay. మేము హెల్ప్ చేస్తాం. ఎలా చూడాలి, ఎలా వెళ్ళాలి, ఏంటిది అనేది. Oh. శ్రీకర్ జావా స్క్రిప్ట్ మ్యాండేటరీ మనకు దీంట్లో సెక్యూరిటీ అనలిస్ట్? జావా స్క్రిప్ట్ మ్యాండేటరీ అంటే అక్కడ మనం సింపుల్ స్క్రిప్ట్స్ యూజ్ చేసుకుంటూ వస్తాం. అవి కూడా జావా స్క్రిప్ట్స్ కూడా ఉండవు. అవి బేసిక్ థింగ్స్ ఉంటాయి. అది 1 to 2% అవి ఎలా యూజ్ చేస్తాం ఏంటిది అనేది కూడా మనం అప్కమింగ్ సెషన్స్ లో మనం డిస్కస్ చేసుకుంటూ వస్తాం. సో కంప్లీట్ నాలెడ్జ్ అవసరం లేదు. మనమే అది ఇస్తాము. లైక్ అది ఎంత వరకు కావాలి, దీనివల్ల ఏం జరుగుతుంది, సో ఈ స్క్రిప్ట్స్ ఏంటివి, దాని యొక్క ఇనిషియల్ బేసిక్ థింగ్స్ ఏముంటాయి, మనకి ఏవైతే రికార్డ్ అయినా వాటిని డిస్కస్ చేసి మీకు నేర్పించుకుంటూ వస్తామండి. ఓకే. ఓన్లీ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ మాత్రం మనం సో ఇన్ డెప్త్ కంప్లీట్ మనకి నాలెడ్జ్ అవసరం లేదు. సో మన రిక్వైర్మెంట్ బట్టి మనం ఎలా చేయాలి ఏంటిది అనేది కూడా ఆ బేసిక్స్ అనేవి మనం నేర్పిస్తాము. ఓకే. ఓకే. ఒకసారి మీ కోర్స్ కంటెంట్ చూపిస్తాను. స్క్రీన్ కనిపిస్తుందా అండి? కనిపిస్తుంది. So this is the course content అండి, where I am going to complete all these things. సో మనకి కంప్లీట్ స్క్రాచ్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు మొత్తం కోర్స్ అంతా నేను డిజైన్ చేశానండి. సో మనకి ఏం తెలియకపోయినా కూడా అక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని కంప్లీట్ అడ్వాన్స్డ్ లెవెల్ వరకు కూడా మనం తీసుకెళ్తాము. సో ఇంట్రడక్షన్ ఇక్కడ చూస్తే ఇంటర్నెట్ గురించి, సో కమ్యూనికేషన్ మోడల్స్ ఏంటి, ఫస్ట్ బేసిక్ ఆఫ్ ద వెబ్ అప్లికేషన్ ఏంటి, అవన్నీ ఫస్ట్ ఏం నేర్చుకోవాలి, ఆ తర్వాత అసలు వాట్ ఎగ్జాక్ట్లీ ద విఐపిటి పార్ట్, విఐపిటి అంటే ఏంటి, వాటిలో స్టేజెస్ ఏముంటాయి, అసలు ఏం జరుగుతుంది, ఏ టూల్స్ ని ఎలా యూజ్ చేయాలి అనేది కూడా కంప్లీట్ మీకు ఇక్కడ లిస్ట్ ఇచ్చానండి. సో వెబ్ అప్లికేషన్స్, నెట్వర్క్ విఐపిటి, మొబైల్ విఐపిటి, ఏపీఐస్, సోర్స్ కోడ్ రివ్యూ అండ్ ద బగ్ బౌంటీ పార్ట్. బగ్ బౌంటీ అంటే ఏం లేదండి, మీరు ఇవి నేర్చుకుంటూ మీరు సైడ్ ఇన్కమ్ సైడ్ లో ఇఫ్ యూ వాంట్ ఎర్న్ సమ్ మనీ, బగ్ బౌంటీ అనేది ఒక కాన్సెప్ట్ ఉంటుందండి. సో అక్కడికి వెళ్ళి మీరు ఇక్కడ ఏవైతే నేర్చుకున్నారో అక్కడ అప్లికేషన్స్ లైవ్ లో ఉంటాయి వరల్డ్ వైడ్ గా. దాంట్లో ఏమైనా మీరు కనుక్కొని మీరు రిపోర్ట్ చేస్తే మీకు బౌంటీస్ వస్తాయండి. ఓకేనా? సో దట్స్ వాట్ అబౌట్ దిస్ బగ్ బౌంటీ పార్ట్. అందులో మీరు ఎలా ప్రొఫైల్ సెటప్ చేసుకోవాలి, ఎలా మీరు అప్రోచ్ అవ్వాలి, ఎలా రిపోర్టింగ్ చేయాలనేది అంతా కూడా మనం నేర్పిస్తాం. సో ఇవన్నీ కూడా లిస్ట్ ఆఫ్ ద టూల్స్ మనం ఈ కంప్లీట్ కోర్స్ మనం ఫినిష్ చేస్తామండి. సో ఇది మన కంప్లీట్ మొత్తం కోర్స్ కంటెంట్. ఐ థింక్ ఒకసారి నేను మళ్ళీ చెప్తాను వెంకట్ గారికి. సో ఒకసారి కోర్స్ కంటెంట్ మళ్ళీ పంపించామని చెప్పి, సో దట్ మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. ఓకే శ్రీకర్, ఒక డౌట్. ఇప్పుడు కాలీ లైనక్స్ ఒకసారి కింద స్క్రోల్ చేయండి ఒకసారి. కాలీ లైనక్స్ ఉంది. కాలీ లైనక్స్ అది మనకు ఆథరైజ్డా? అర్థం కాదు. కాలీ లైనక్స్ అనేది మనం ఇన్స్టాల్ చేసి మన సిస్టమ్ లో ఆథరైజేషన్ అనేది లైక్ అది బ్యాండ్ ఓఎస్ అలా కాదు, అది బ్యాండ్ అని విన్నాను నేను సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. కాలీ లైనక్స్ దట్స్ విల్ బి యూజింగ్ ఫర్ సెక్యూరిటీ టెస్టింగ్, అన్నిటికీ కూడా మనం యూజ్ చేసుకోవాలి. ఓకే. ఓకే. సో దిస్ ఇస్ మన కంప్లీట్ కోర్స్ కంటెంట్. ఓకే, మీకు ఒక చిన్న లైవ్ ఎగ్జాంపుల్ చూపిస్తా. సో దట్ మన లైవ్ సెషన్స్ ఎలా జరుగుతాయి ఏంటి అనేటివి కూడా మీకు అర్థమవుతాయి. సో ఒక వల్నరబిలిటీ, ఒక బగ్ అనుకొని చూపిస్తా. సో ఎక్కడ హ్యాకర్స్ ఎలా చేస్తారు ఏంటి అనేది ఒక సింపుల్ ఎగ్జాంపుల్ గా లెట్ మీ షో యూ. సో దిస్ ఇస్ ద అప్లికేషన్, అంటే ఇది మ్యాజిక్ పిన్ అనే ఒక అప్లికేషన్. సో ఇక్కడ నేను ఆల్రెడీ లాగిన్ అయి ఉన్నా. యూ కెన్ చెక్ ఇట్ ఓవర్ హియర్, రైట్? సో ఇక్కడ ఆల్రెడీ అప్లికేషన్ లో ఈ క్రోమ్ అనే బ్రౌజర్ లో నేను ఆల్రెడీ లాగిన్ అయి ఉన్నా. ఓకే, సో లెట్ మీ ట్రై విత్ అదర్ బ్రౌజర్.
ఇక్కడ ఈ బ్రౌజర్ లో మీరు చూస్తే ఇక్కడ నేను లాగిన్ అయి ఉన్నానా, ఇక్కడ మనకి సైన్ ఇన్ ఆర్ సైన్ అప్ అని చెప్పి అడుగుతుంది. సో ఈ బ్రౌజర్ లో నేను లాగిన్ అయి లేను. క్లియర్. సో ఇప్పుడు చూడండి, నేను జస్ట్ ఏం చేస్తానో చూడండి. డైరెక్ట్ ఇక్కడ నేను ఈ వెబ్సైట్ లో నేను ఇక్కడ సైన్ ఇన్ అవ్వాలంటే ఇక్కడ ఏం అడుగుతుంది మీరు ఒకసారి చూస్తే, ఫోన్ నెంబర్ అండ్ ఓటీపీ 2 అడుగుతుంది. రైట్. సో ఇవి ఫోన్ నెంబర్ అండ్ ఓటీపీ ఎంటర్ చేయకుండానే నేను డైరెక్ట్ అయి లాగిన్ అయి చూపిస్తా. ఇది జస్ట్ అబ్జర్వ్ చేయండి నేను ఏం చేస్తాను ఏంటి అని. సో స్టిల్ ఇక్కడ నేను ఇక్కడ నాకు ఇంకా స్టిల్ లాగిన్ ఆర్ సైన్ అప్ అని అడుగుతుంది. జస్ట్ నేను ఇప్పుడు రిఫ్రెష్ చేస్తా. చూడండి ఇక్కడ నేను ఓటీపీ లేదు, ఓటీపీ అడగలేదు, ఫోన్ నెంబర్ అడగలేదు, బట్ ఐఎమ్ ఏబుల్ టు లాగిన్ సక్సెస్ఫుల్లీ ఈ బ్రౌజర్ లో. సరే. సో ఇట్లా మనం ప్రాక్టికల్ సెషన్స్ అన్ని కూడా ఇట్లా లైవ్ వెబ్సైట్స్ పైన చేసి నేను క్లియర్ గా మీకు చూపిస్తాను. సో దట్ మీకు ఒక హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అనేది క్లియర్ గా వస్తుంది కాబట్టి. సో దిస్ ఇస్ హౌ ద సెషన్స్ ఆఫ్ మై కోర్స్ గోస్. ఓకే. ఎనీ మోర్ డౌట్స్ అండి? ఎథికల్ హ్యాకింగ్ లో కానీ ఏమైనా డౌట్స్ ఉంటే జస్ట్ పుట్ ఇట్ అవుట్ సో దట్ ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ యూ థింగ్స్. సో మనం డేటాబేస్ కూడా కవర్ చేసుకోవాలి ఇందులో, సర్వర్ డేటాబేస్ లైక్ ఎస్క్యూఎల్. Yeah, SQL injection. So my hacker attacking main point through SQL injection only, right? So that SQL injection నుంచి మనకు డేటాబేస్ అంతా బయటకు వస్తుంది కదా. సో అంటే SQL ఇంజెక్షన్స్ అంటే హ్యాకర్ పర్స్పెక్టివ్ లో ఎట్లాంటి థింగ్స్ యూజ్ చేసి తనకు అనుకుంటాడు అనే కాన్సెప్ట్ మనం నేర్చుకుంటాం, కానీ కంప్లీట్ SQL డేటాబేస్ కన్స్ట్రక్షన్స్ అవి ఎలా చేయాలనేది మాత్రం మనం అంత రిక్వైర్మెంట్ ఉండదు. సో బేసిక్ నాలెడ్జ్ ఉంటుంది. సో రోస్ కాలమ్స్ అవన్నీ ఎలా ఉంటుంది అనేది బేసిక్ ఫస్ట్ ఇంట్రొడక్షన్ ఇది చెప్పి, దాని తర్వాత హ్యాకర్ ఎలా ఏ ట్యాగ్ లైన్స్ లేదా ఏ స్క్రిప్ట్స్ యూజ్ చేసి డేటాబేస్కి ఎంటర్ అవుతాడు అనే కాన్సెప్ట్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తాం. ఎనీ మోర్ డౌట్స్ అండి? ఇక్కడ దీంట్లో ఏపీఐ రోల్ ఏముంటుంది మనకు, లైక్ పోస్ట్ మ్యాన్ అన్న స్వాగర్ ఉంది కదా, సో దీంట్లో ఏపీఐ రోల్ ఏంటి? సో బ్యాక్ ఎండ్ లో వెబ్ అప్లికేషన్స్ లో కొన్ని అప్లికేషన్స్ మనకి బ్యాక్ ఎండ్ లో ఏపీఐ ద్వారా రన్ అవుతుంటుంది, రైట్? సో ఆ ఏపీఐ కూడా విఐపిటి అడుగుతారు కంపల్సరీ ఆర్గనైజేషన్. సో వాటి యొక్క విఐపిటి కూడా మనం చేస్తాం అన్నమాట. సోర్స్ కోడ్ అంటే మనకి కంప్లీట్ వాట్ ఈస్ ద బ్యాక్ ఎండ్ కోడ్ ఆఫ్ ది అప్లికేషన్ అనేది సోర్స్ కోడ్ లో ఉంటుంది. సో ఆ కోడ్ లో మనం ఏమేమి రివ్యూ చేయాలి ఏంటిది అనేది కూడా మనం క్లియర్ గా చెప్పుకుంటూ వస్తాం. అందులో ఏం చెక్ చేయాలి, ఎలా దొరకబట్టాలి ఏంటి. సో దానికి కోడింగ్ నాలెడ్జ్ అనేది అవసరం లేదు. సో వెబ్ అప్లికేషన్ లో మనం ఎప్పుడైతే ఈ వల్నరబిలిటీస్ అన్ని ఫినిష్ చేస్తామో అక్కడే మనకు క్లియర్ అర్థమైపోతూ ఉంటుంది. సో దట్ ద సేమ్ థింగ్ మన కోడ్ డెవలప్ వచ్చి చూస్తాం అంతే, అంతకు మించి కోడింగ్ లాంగ్వేజ్ అవసరం లేదు. అండ్ మొబైల్లో వచ్చేసి మనం ఆండ్రాయిడ్ ని కవర్ చేస్తాం. ఐఓఎస్ కవర్ చేయాలంటే మీ దగ్గర డివైజెస్ ఉండాలి. సో దట్ ఐఓఎస్ డివైస్ దట్ టు ఐఓఎస్ 7 డివైజే ఉండాలి. సో ఇఫ్ యూ వాంట్ టు పర్ఫార్మ్ విఐపిటి ఆన్ ఐఓఎస్ డివైజెస్, so it will be impossible in all the scenarios. So that's why we will be covering with the Android part itself. Yeah. Any more queries and anyone please? No one, no queries. Is everything clear? శ్రీకర్ దీంట్లో పాస్వర్డ్ ఎన్క్రిప్టింగ్ ఉంటుంది మనకు, లైక్ యా ఉంటుంది. అంటే డీకోడ్ చేసేసి
ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకింగ్ డొమైన్ అనుకోండి మనకు. అవును. దాంట్లో పాస్వర్డ్స్ మనం ఏమైనా స్టోరేజ్ లైక్ డూప్లికేట్ వాల్యూస్ లో స్టోర్ చేయడం కానీ ఇవన్నీ మనమే చేసుకోవాలా, అవసరం లేదా? సో అవన్నీ మనం చేసుకోమండి. మనం హ్యాకర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం టెస్ట్ చేసుకుంటూ వస్తాం అంతేగాని మనం చెక్ చేస్తాం. అంటే వాళ్ళు ఎన్క్రిప్షన్ యూజ్ చేస్తున్నారా లేదా అనేది మాత్రమే మనం చెక్ చేస్తాం. కానీ వాళ్ళు ఏం స్టోర్ చేస్తున్నారు అవన్నీ కూడా మనం చెక్ చేయమండి. అదే అంటున్నా కదా, ఇప్పుడు ఎథికల్ హ్యాకింగ్ పాయింట్స్ లో ఎలా ఉంటుంది అంటే మనకు ఒక సెట్ ఆఫ్ ఆథరైజేషన్ ఇస్తారు. సో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మనం వర్క్ చేయాలి, ఏ డొమైన్ వరకు వర్క్ చేయాలి, ఆర్ఎల్స్ మన బౌండరీస్ ఏంటి అనేవి కూడా మనకి క్లియర్ గా ఆర్గనైజేషన్ నుంచి మనకి ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి. సో ఆ బౌండరీ వరకు మాత్రమే మనం చెక్ చేస్తాం. దానికి దాటి మనం చెయ్యము, చేసినా కూడా దట్ విల్ బి అవుట్ ఆఫ్ స్కోప్ అన్నమాట. సో ఇక్కడ స్కోప్ అనేది మనకి బాగా మ్యాటర్స్ ఓవర్ హియర్. ఓకే, స్కోప్ అంటే మనకి ఎంతవరకు లిమిట్ ఆర్ యాక్సెస్ ఉంది టు పర్ఫార్మ్ దిస్ హ్యాకింగ్ టెక్నిక్స్ అనేది, దట్ ఈస్ కాల్డ్ ద స్కోప్. ఓకే, ఎనీ మోర్ క్వెరీస్? అఫెన్సివ్ పార్ట్కి డిఫెన్సివ్ పార్ట్కి అసలు సంబంధం ఉండదు వాళ్ళకి వీళ్ళకి? లేదండి, అసలు దట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ పార్ట్. దిస్ ఇస్ అఫెన్సివ్ పార్ట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. అక్కడ ఇన్ని కాలం టూల్స్ ఏం యూజ్ చేయము. అక్కడ మనం చాలా తక్కువ టూల్స్ యూజ్ చేస్తాం. వైర్ షార్క్ అని చెప్పి వచ్చి ఒక 3 to 4 టూల్స్ యూజ్ చేస్తాం. బట్ కమింగ్ టు దిస్ అఫెన్సివ్ పార్ట్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిఫరెంట్ చేయాల్సి వస్తుందండి మనకి. సో ఇక్కడ కంప్లీట్ గా వాట్ ఎగ్జాక్ట్లీ విఏపిటి, వల్నరబిలిటీ అసెస్మెంట్ అండ్ పెనట్రేషన్ టెస్టింగ్ అని అంటే, సో ఇక్కడ మనకు పేరు కలిపి చదువుతామండి విఏపిటి అని చెప్పి. సో బట్ దట్స్ ద 2 different cases. Like one is vulnerability assessment is one part and the penetration testing is one part అండి. సో వాట్ ఈస్ vulnerability assessment అని అంటే ఆటోమేషన్ టూల్స్ ఉంటాయండి మనకు, ప్రీ డిఫైన్డ్ ఆల్రెడీ కొన్ని టూల్స్ ఉంటాయి. ఆ టూల్స్ యూజ్ చేసి వల్నరబిలిటీస్ కనుక్కుంటాం అంటే. సో దట్స్ కమ్ ఫర్ ద వల్నరబిలిటీ అసెస్మెంట్. అండ్ పీటీ, పెనట్రేషన్ టెస్టింగ్ పార్ట్ ఈస్ నథింగ్ బట్ ద మాన్యువల్ గా మనం వల్నరబిలిటీస్ కనుక్కోవాలి, ఎక్స్ప్లాయిట్ చేయాలి. సో దట్ ఈస్ నథింగ్ బట్ ద పీటీ పార్ట్. సో అక్కడ 2 different టర్మ్స్ ఉంటాయి విఏపిటి అనేది. బట్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది. సో విఏ వచ్చేసి ఆటోమేషన్ టూల్స్ యూజ్ చేస్తాం, పీటీ వచ్చేసి మాన్యువల్ టెస్టింగ్ చేసుకుంటూ వెళ్తాం. సో ఇవి రెండిట్లో దొరికిన వల్నరబిలిటీస్ అన్ని కనుక్కొని మన రిపోర్ట్ రాసి మన ఆర్గనైజేషన్స్ కి పంపిస్తాం. సో దట్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ ద విఏపిటి. దా పేరు దాని అర్థం ఏంటి అంటే దిస్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ. సో దానికి ఒక మనకు స్టాండర్డ్ ప్రొసీజర్ ఉంటుంది, 5 స్టేజెస్ ఆఫ్ స్టాండర్డ్ ప్రొసీజర్ ఉంటుంది. వాటిలో ఏం ఫాలో అవ్వాలి, ఎలా చేయాలి ఏంటిది అనేది అప్కమింగ్ క్లాసెస్ లో విల్ బి డిస్కసింగ్ ఆల్. ఓకే, ఎనీవన్, ఎనీ క్వెరీస్? మీరు మాకు ఇచ్చే అసైన్మెంట్ లో కూడా ఈవెన్ వీ కెన్ ట్రై ద రియల్ టైం లైక్ అంటే Yes. ఒక వెబ్సైట్ లో మనం చేయొచ్చా, లేకపోతే లైక్ లేదు అంటే లైక్ విఎస్ కోడ్ లైక్ టూల్స్ యూజ్ చేయొచ్చు అంటే? లేదండి, మీకు రియల్ టైమ్ గా ఏదైతే లైవ్ వెబ్సైట్ ఉంటుందో అదే ఇస్తాను మీకు అసైన్మెంట్ కి. సో దట్ మీకు రియల్ టైమ్ గా హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ రావాలి కాబట్టి అవే ఇస్తాను నేను. ఓకే ఓకే. ప్రీ డిఫైన్ టూల్స్ ఉంటాయండి, లైక్ డివిడబ్ల్యూఏ, బివాప్ అని చెప్పి ఉంటాయి. వాటిలో మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. బట్ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ కోసం నేను ఈ వెబ్సైట్స్ ఇస్తాను, దాంతో పాటు మీరు అక్కడ ప్రాక్టీస్ చేసుకోవాలి. లైక్ పోర్ట్స్ఫిగర్ ల్యాబ్స్ ఉంటాయి, బివాప్ టూల్స్ ఉంటాయి, డివిడబ్ల్యూ ఉంటాయి. వాటిలో మీరు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ కోసం మీరు అక్కడ ప్రాక్టీస్ చేసుకోవాలి. దాంతో పాటు రియల్ టైమ్ వెబ్సైట్ ఇస్తా. సో దట్ ఇక్కడ రియల్ టైం పైన రియల్ టైమ్ లో చేసినప్పుడు ఏంటంటే మీకు జాబ్స్ లో రియల్ టైమ్ వర్క్ చేసినప్పుడు మీకు ఈజీ అవుతుంది. సో ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎలా కనుక్కోవాలి ఏంటి అని చెప్పి. సో రెగ్యులర్ క్లాసెస్ కూడా మీరే తీసుకుంటారా లేకపోతే వేరే వాళ్ళు వస్తాయి? లేదు, నేనే తీసుకుంటాను కంప్లీట్. లేదు డెమో ఒకరు ఇచ్చే క్లాసెస్ లేదండి, ఐ విల్ బి కంప్లీట్లీ డీలింగ్ విత్ ఆల్ దిస్ థింగ్స్, నాట్ ఎన్ ఇష్యూ. ఓకే. సిఏఎస్ఎస్పి అన్న ఈ అఫెన్సివ్ అన్న ఒకటే సిఏఎస్ఎస్పి అని ఉంది. అవును, అఫెన్సివ్ పార్ట్ కిందకి వస్తుందండి, అది కూడా సర్టిఫికేట్. అది ఓకే, ఆ సర్టిఫికేట్ నేమ్ అది. సిఏఎస్ఎస్పి అంటే సర్టిఫికేట్ నేమ్ అండి అది. ఓఎస్సిపి తర్వాత ఇంకా ఫైనల్ స్టేజ్ ఆఫ్ థింగ్ అనమాట సిఏఎస్ఎస్పి వచ్చేసి. ఇంకేమైనా క్వైరీస్ ఉన్నాయండి? ఎనీవన్ ఏమైనా అర్థం కాకపోయినా లేదా ఏ చిన్న డౌట్ ఉన్నా సరే అడగండి, సో దట్ ఐ కెన్ క్లియర్ ద థింగ్స్ హియర్ ఇట్సెల్ఫ్.
అండ్ కంప్లీట్లీ ఇంటరాక్టివ్ సెషన్స్ మాత్రమే నేను ముందుకెళ్తా అండి. దట్స్ ద థింగ్ ఐ కెన్ గ్యారంటీ యూ. సో దట్ ఏదన్నా కానీ ఓపెన్గా మాట్లాడుకోవాలి, ఓపెన్గా నేర్చుకోవాలి, ఓపెన్గా మాట్లాడుకోవాలి. ఎవ్రీథింగ్ షుడ్ బి ఇట్స్ క్లియర్ ఫర్ అస్. దట్స్ ఇట్. వెంకట్ గారు కూడా వచ్చారు. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వైరీస్ యూ కెన్ ఆస్క్ హిమ్ అండి. ఆ నోట్ ప్యాడ్ ఏమైనా సెండ్ చేస్తారా మాకు? లైక్ మీతోనే ఉంటుందా? కీప్ ఇట్. ఏదండి? నోట్ ప్యాడ్ ఇందాక మీరు డిస్ప్లే చేశారు కదా, లైక్ నోట్ కోర్స్ ప్యాడ్ కంటెంట్ కోడ్ కంటెంట్. కోర్స్ కంటెంట్ మీకు వెంకట్ గారు పంపిస్తారండి. ఎవ్రీథింగ్ Okay. మీకు వచ్చిన మెసేజ్ లో కూడా ఉంటుందండి ఆల్రెడీ. ఒకసారి మీరు చెక్ చేయండి. దాంట్లో Okay, కోర్స్ okay, కంటెంట్ నేను అని ఉంటుంది. సో దట్స్ వాట్ ది థింగ్. ఓకే. వెంకట్ గారు ఉన్నారా? సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? సార్ అదే 2007 పాస్ అవుట్ గ్రాడ్యుయేషన్. అకౌంట్స్ వాళ్ళని మళ్ళీ సైబర్ సెక్యూరిటీ క్లాస్ ఇచ్చేవాళ్ళంటే ఎలా ఉంటుందండి? సో ఇప్పుడు మీరు అకౌంట్స్ లో ఉన్నారండి? మీరు కూడా సేమ్? అవునండి. ఓకే, యూఆర్ అకౌంట్స్ లో ఉన్నారు. ఇప్పుడు 2007 పాస్ అవుట్ కదా. Hmm. ఐటీ ఏం లేదు కాబట్టి అదే వీ నీడ్ టు ట్రై అండి. టెక్నికల్ గా మనం స్ట్రాంగ్ అయితే 1-2 years పెట్టి పుష్ చేయాలండి. ఇంకా 2007 అంటున్నారు కాబట్టి చూడాలి ఒకసారి ఎట్లా ఎంతవరకు ఏం చేయగలుగుతాం. ఫస్ట్ టెక్నికల్ గా సబ్జెక్ట్ పరంగా కొద్దిగా బాగా నేర్చుకుంటే తర్వాత అది ఇంపార్టెంట్. టెక్నికల్ గా మనం స్ట్రాంగ్ అయితే మన అవతల వాళ్ళని ఆట ఆడుకోవచ్చు అండి. ఇంటర్వ్యూస్ లో మనం టెక్నికల్ గా స్ట్రాంగ్ లేకపోతే వాళ్ళు మనం ఆడుకుంటారు. దట్స్ ఉండేది. ఓకే అండి, థ్యాంక్ యూ. సార్ నేను వెంకట్ అండి, బిఎల్ఆర్ ట్రైనింగ్. ఎస్ సార్, మీరు కంటిన్యూ చేయండి సార్. నేను చెప్పాను వాళ్ళకి కోర్స్ ఫీజు ఇవన్నీ అడిగారు. అండ్ కోర్స్ కంటెంట్ కూడా చెప్పాను, వాళ్ళకి చూపించాను. మీరు ఒక్కసారి టేక్ థింగ్స్ అప్. సో మనకి సెషన్స్ వచ్చేసి యాక్చువల్గా 4 రోజులు హాలిడేస్ కదండి. గురు, శుక్ర, శని, ఆది హాలిడేస్ వచ్చినాయి మనకి. ఓకేనా? సో మనకి సెషన్ వచ్చేసి మండే నుంచి స్టార్ట్. సార్ మనకి మండే నుంచి స్టార్ట్ చేద్దామా? అంతే సార్, మండే నుంచి పెట్టుకుందాం. మండే నుంచి స్టార్ట్ చేద్దామండి సెషన్స్. సో నేను మీకు పంపించిన జాయిన్ లింక్ లో మీకు వాట్సాప్ కమ్యూనిటీ లింక్ కూడా పెట్టాను. అక్కడ కోర్స్ కంటెంట్, కమ్యూనిటీ లింక్, అంతకుముందు జరిగిన డెమో వీడియోస్ అవి కూడా పెట్టాను. కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి అండి అందరూ. సురేష్ గారు, హేమంత్ అండ్ రాజా భాష. సో మీకు ఈ రోజు జరిగిన డెమో రికార్డింగ్ అందులో పెడతాను. అలాగే మనకు మండే నుంచి సార్ టైమింగ్స్ మీకు అందరికి 8 AM ఓకేనండి? వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అయ్యేవాళ్ళు, బ్యాచ్ లో కంటిన్యూ అవుతాం అనుకున్న వాళ్ళు. మీ టైమింగ్స్ ఇప్పుడైతే మేము 8 AM అనుకుంటున్నాము. ఓకేనా? కొంతమంది 9 PM కావాలని అడిగారు. సో స్ప్లిట్ చేస్తాం బ్యాచ్ ని 8 AM కి 9 PM కి. సార్ ఓ పని చేద్దామా, మనం 9 PM కే పెడదామా మండే నుంచి? 9 PM ఓకే సార్. నేను ఒక్కసారి మీ షెడ్యూల్ చెక్ చేసుకొని నేను చెప్తాను. ఓకే. సో మీకు ఇన్ఫార్మ్ చేస్తానండి. మండే అయితే 8 AM కి ఉంటుంది బ్యాచ్. మండే అయితే 8 AM కి ఉంటుంది. సో మీకు ఏదైనా క్వరీస్ ఉన్నా నాకు కాంటాక్ట్ కండి. నా నెంబర్ వచ్చేసి 9059868766. ఒకసారి నెంబర్ చెప్పండి బ్రో. ఒక్క నిమిషం. 59868766. ఒక నిమిషం సార్, మళ్ళీ చెప్పండి. ఒక్క నిమిషం, నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను. సో విఎల్ఆర్ ట్రైనింగ్ వెబ్సైట్ కనపడుతుందండి మీకు ఇప్పుడు? ఇంకా లేదండి. కనపడలేదా? ఇప్పుడు కనిపిస్తుంది. హలో, ఓకే. సో 9059 ఫోన్ నెంబర్ పర్పస్ అనేది 9059868766. 8687
9059868766. నేను చాట్ లో పెడతాను. ఓకే సార్. సో మీకు అప్కమింగ్ బ్యాచ్ షెడ్యూల్స్ లో మీకు ఇక్కడ కనపడుతుంది కోర్స్ కంటెంట్ ఇవన్నీ కూడా. అలాగే నేను పెట్టిన దాంట్లో కూడా మీకు ఉంది. నేను ఒక ఈ సైట్ లో మెయిన్ సైట్ లో కంటెంట్ పెట్టలేదు, అందుకని ఓకే. సో కోర్స్ కంటెంట్ ఇది మన కోర్స్ కంటెంట్. ఓకే, ఇక్కడ కమ్యూనిటీ లింక్ కూడా ఉంటుంది. సో మీకు ఏదైనా క్వరీస్ ఉంటే కాల్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సెషన్ కంటిన్యూ. వెంకట్ సార్, రేపు కూడా డెమో ఉంటుందా? అంటే ఫ్రీ డెమో లైక్ ఫ్రీ క్లాసెస్ ఏమైనా ఉంటాయా? అదే చెప్పానండి. యాక్చువల్ గా మనకి రేపు ఎల్లుండ హాలిడేస్ వచ్చినాయి. ఓకేనా, రేపు ఎల్లుండ సాటర్డే వరకు, అందులో వర్షాలు కూడా పడుతున్నాయి, చాలా మంది స్టూడెంట్స్ జాయిన్ అవ్వలేదు ఈ రోజు. మనం మండే నుంచి రీషెడ్యూల్ చేద్దాం. మండే నుంచి మార్నింగ్ 8 AM. మళ్ళీ మండే, ట్యూస్డే, వెడ్నెస్డే మీకు ఫ్రీ సెషన్స్ ఉంటాయి. ఓకేనా, మండే, ట్యూస్డే, వెడ్నెస్డే మీకు ఫ్రీ సెషన్స్ ఉంటాయి. మండే డెమో లాగానే ఉంటుంది. ఈ లోపల మళ్ళీ నేను ప్రమోట్ చేసుకుంటాను స్టూడెంట్స్ గురించి. మండే, ట్యూస్డే, వెడ్నెస్డే ఫ్రీ సెషన్స్ ఉంటాయి. మీకు పెయిడ్ సెషన్స్ వచ్చేసి థర్స్డే నుంచి స్టార్ట్ అవుతుంది, గురువారం నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ లోపల మీ డౌట్స్ అన్ని కూడా మీకు ఏం కావాలి ఏంటి అనేది ఫ్యాకల్టీతో డిస్కస్ చేయండి. సో మళ్ళీ మనకి సెషన్స్ ఏ డేట్ అన్ని 18th నుంచి స్టార్ట్ అవుతాయండి. 18th నుంచి 18, 19, 20 ఫ్రీ సెషన్స్ ఉంటాయి. మార్నింగ్ 8 to 9 ఉంటుంది. ఓకే, సో మళ్ళీ 18th డేట్ నాడు డెమో ఉంటుంది, 19th నాడు ఫస్ట్ క్లాస్, 20th నాడు సెకండ్ క్లాస్ ఉంటుంది. ఏమైనా క్వరీస్ ఉన్నాయా సార్? సార్ ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ గా అంటే మనం పైథాన్ లో ఏ మాడ్యూల్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి సార్? పైథాన్ లో సార్ ఇప్పుడు దీంట్లో పైథాన్ మాడ్యూల్స్ అది బేస్డ్ అపాన్ అప్లికేషన్స్ పైన మనం వర్క్ చేసుకుంటూ వస్తాం సార్. సో కంప్లీట్ ఓన్లీ పైథాన్ లో ఓన్లీ కంప్లీట్ పైథాన్ మీదనే దాంట్లో దాన్ని బట్టి ఉంటుంది సార్. మనకి అప్లికేషన్ బిల్డ్ అయిన దాన్ని బట్టి సో స్క్రిప్ట్స్ ఏం యూజ్ చేయాలి ఏంటిది అనేది మనం డిస్కస్ చేసుకుంటాం. స్క్రిప్టింగ్ ఉంటుంది సార్ దాదాపు. సైబర్ సెక్యూరిటీ 90% ఇస్ ఆల్ అబౌట్ స్క్రిప్టింగ్ ఉంది. ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే ఇప్పుడు డేటా సైన్స్ పర్పస్ అనుకోండి, నెంపైస్, పాండాస్ అని చెప్పి 2 లైబ్రరీస్ ఉంటాయి. అలా మనకి మీకు ఏమైనా స్పెసిఫిక్ లైబ్రరీ ఉంటుంది? లేదు సార్, అసలు కోడింగే అవసరం లేదు సార్ సైబర్ సెక్యూరిటీ ఓపెన్ గా చెప్పాలంటే. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయండి ఇంకా? Everyone has been clear. Yeah, that's it. Yeah. Okay, sir. Thank you. Session end చేస్తున్నా సార్. Session. Okay. Thanks, Andy. Thank you very much. Yeah, thank you guys.